అన్న నిజంగా చాలా బాగుంది. అంటే కొత్త జోనర్లో నిజంగా సుహాస్ తీసుకొని చాలా బాగా అనిపించింది. నిజంగా కొన్ని సినిమాలో చాలా మంచి మంచి డైలాగ్స్ డెలివరీ కానీ అది కూడా చాలా బాగా అనిపించింది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే అన్న, అంటే టైటిల్ ఏంటంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని. సో తనేమో హీరో ఒక డైలాగ్ కొడుతుంది, తను ఇక్కడ సౌండ్ కొడితే అంబాజీపేట దాకా వినిపిస్తుంది అని. నిజంగా తను చూస్తుంటే ఒక బ్యాండ్ కొట్టే వాళ్ళకి కనిపిస్తాడు. మనకి ఇంకొకసేపు ముందుకు వెళ్ళగానే నువ్వు అబ్బాస్ ఫ్యాన్ అంటే లేదు, అబ్బాస్ ఫ్యాన్ కాదు, అబ్బాస్ ఫ్యాన్ అంటారు. సో నిజంగా చూస్తుంటే తను మళ్ళీ బార్బర్ లా కనిపిస్తాడు. అంటే నిజంగా తను బ్యాండ్ కొడతారా బార్బర్ అనేది సినిమా ట్విస్ట్ మనకు తెలియదు, మా సినిమా చూసిన తర్వాత తెలియదు. సో ఈ స్టోరీ లైన్ వస్తాను, స్టోరీ లైన్ చాలా బాగుంది. లైక్ ఏంటంటే తను ఇప్పటివరకు చూసాం ఇటు 2లో విలన్ కనిపించాడు, అంత కలర్ కోడ్ సినిమాతో ఏడిపించేస్తాడు. అంత మంచి వర్సటైల్ యాక్టర్ తను. నిజంగా తను ఈ స్టోరీ తీసుకొని చాలా బాగా అనిపించింది. అంటే తన ఒక ఊరు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది మనకు క్లియర్ కట్, అంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక పెద్దింత అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ చూపించారు. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. నిజంగా సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. స్టోరీ లైన్ వస్తున్నా నిజంగా సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన లాస్ట్ డైలాగ్ ఉంటుంది, పరుగు పోయిన వానికి పరుగుతోనే తీసేయాలన్న డైలాగ్ అని చాలా బాగుంటుంది. ఇంకొకటన్నా హీరో వాళ్ళ అక్క టీచర్ ఉంటుంది, తన టీచర్ ఉండి వాళ్ళ అక్క ఎటువంటి ఇలా గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చింది, తనకు జాబ్ ఎట్లా పోయింది. సో సినిమా నిజంగా నాకు ట్రైలర్ చూస్తుంటే నిజంగా వాళ్ళ అక్కని మేబీ లాస్ట్ వరకు ఫినిష్ చేసినట్టు తను చనిపోతా అనిపిస్తుండొచ్చు. సో వాళ్ళ అక్కకి ఒక తమ్ముడుగా అక్క బాండింగ్ ఎలా ఉంటుంది, అక్క కష్టపడి తమ్ముడు ఎట్లా కాపాడుకుంటారు అనేది ట్రైలర్ లో క్లియర్ కట్ కనిపించారు. నిజంగా ఓవర్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చాలా బాగుంది. నిజంగా నేను సినిమా కోసం ఈగల్ వేడిస్తున్నా. మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ మన అన్న యాక్టింగ్ తన ప్రతి సినిమాలో నా ఏషియా డిఫరెంట్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం గుండు కొట్టించి కట్టాడు, చాలా బాగుంది. నేను సినిమా కోసం చాలా ఈగల్ వేడిస్తాను. సుహాస్ కి చిన్న బ్యానర్ లో చేశాడు కదా, చిన్న హీరోతో కౌంటింగ్. సో గీతా ఆర్ట్స్ లాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు అప్పుడు? సో నిజంగా గీతా ఆర్ట్స్ అంటేనే మనం ఊహించుకోవచ్చు, వాళ్ళ ప్రజెంటేషన్ కానీ వాళ్ళు ఇచ్చే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా బన్నీవాస్ ప్రజెంటేషన్ వస్తుంది కాబట్టి సో నిజంగా వాళ్ళు ఏదో గట్టిగా ప్లాన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా తనకు ఈ సినిమాతో నిజంగా తను కూడా ఒక టాప్ హీరోగా నేను మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నా. ఇంకా తనలో కంటెంట్ ఉంది కాబట్టి నిజంగా అట్లాంటి వ్యక్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.